ఈ అలైన్మెంట్ మార్చడం వల్ల అనవసరమైన అనుమానాలకు తావు ఇస్తా ఉన్నారు. అందువల్ల వాళ్ళ చౌటుపల్లి మున్సిపాలిటీ కూడా రెండు భాగాలు అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళ మున్సిపాలిటీలు అయినప్పుడు పక్క గ్రామాలను తీసుకొచ్చి మున్సిపాలిటీలో కలుపుతా ఉన్నారు. ఇప్పుడు ఉన్న మున్సిపాలిటీని రెండు భాగాలు చేసే ఒక అనాలోచితమైన చర్య. ఒకవేళ ఇది టౌన్ వచ్చినప్పుడు కాస్త ఇంకా అవతలకు తీసుకుపోవాలి తప్ప ఆ మధ్య టౌన్ మధ్యన జీవించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అందువల్ల సిపిఐ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇక్కడ కూడా 40 కిలోమీటర్ల రేడియస్ లో అలైన్మెంట్ మార్చకుండా అదే పద్ధతిలో కొనసాగాల. ఇంత భూమికి భూమి ఇవ్వాలా, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలనే సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది. దీనికోసం ప్రభుత్వం దగ్గర కూడా మేము ఇవాళ త్రిబులార్లో భూములు కోల్పోతున్నటువంటి రైతులు చౌటుపల్లి ఆర్డీఓ కార్యాలయం ధర్నా కార్యక్రమం కొనసాగుతా ఉంది. సరే, ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా మరి అనేక సందర్భాలలో మరి అలైన్మెంట్ మార్చి ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు దివిసి కంపెనీ లాంటి వాళ్లకు మేలు చేకూర్చే విధంగా ఇలా అలైన్మెంట్ మార్చి మరి పేద రైతులు మరి ఎకరం 2 ఎకరాల రైతుల గుండా ఇలా మరి రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్లు ఉండవలసినటువంటి మరి త్రిబులార్ ని ఒక్కొక్క ప్రాంతం దగ్గర 28 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, ఒక దగ్గర 60 కిలోమీటర్లు, ఒక దగ్గర 50 కిలోమీటర్ల పేరుతోని మరి ఈ అలైన్మెంట్ తీసుకురావడం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక క్రమ పద్ధతిలో మరి దాదాపు 40 కిలోమీటర్ల బాధ్యత దూరంగా తీసుకొని మరి దాని పద్ధతిగా తీసుకుపోసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అట్లా కాకుండా మరి కొంతమంది మేలు చేకూర్చే విధంగా కెమికల్ కంపెనీలకు మరి దివిస్ లాంటి కంపెనీకి ఉపయోగపడే విధంగా ఇలా తీసుకున్నటువంటి అలైన్మెంట్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి సిపిఐ పార్టీగా ఇవాళ చేస్తున్నటువంటి ధర్నాకు పూర్తి సంఘీభావంగా వారి మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. అదేవిధంగా భూములు కోల్పోయినటువంటి రైతులకు భూమికి భూమి మరి ఇవ్వాలి. దాని ప్రకారంగా ఇస్తే మరి రైతులు కూడా సంతోషపడతారు. కానీ మరి భూమి తీసుకొని ఇవాళ తీవ్ర ఇబ్బందులకు గురైతా ఉండ్రు. అట్లా కాకుండా మరి గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల పేరుతోని కానీ అనేక సందర్భాల్లో తీసుకున్నటువంటి భూ నిర్వాసితులకు నష్టపరిహారం కూడా జరగలేదు. అందువల్ల ఇవాళ తీసుకున్నటువంటి దానికి ముఖ్యంగా ఈ త్రిపురాలో భూములు కోల్పోతున్న రైతులకు భూమికి భూమి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వారి పోరాటానికి కమ్యూనిస్టు పార్టీగా శాసన మండలి సభ్యునిగా మరి పూర్తిగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం.